సంపద సృష్టిస్తా సంక్షేమ పథకాలను అందిస్తానని ఉదరగొట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం గ్రామస్థాయిలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి యువత నుండి వృద్ధుల వరకు అందరికీ కిక్కెక్కిస్తున్నారు. బెల్ట్ షాపులు కనిపిస్తే తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే బెల్ట్ షాపులతో తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు తీరుపై మహిళలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. సూపర్ 6 అంటూ ఊదరగొట్టారు. ఇలా అధికారంలోకి వచ్చి అలా సంపద సృష్టిస్తాను అన్నారు. ప్రజలు నమ్మి గెలిపించారు. గెలిచిన తర్వాత బాబు తన మార్కు పాలనకు తెరతీశారు. రాష్ట్రంలో గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు పుట్టించారు. మద్యాన్ని మంచి నీళ్లలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం, ఆదోని పట్టణాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఉదయం 7 గంటలకే బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. లిక్కర్ను డోర్ డెలివరీ చేసేందుకు ఆటో స్కూటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టడం వల్ల యువత మద్యానికి గురయ్యి చిన్న వయసులోనే తాగుడుకు బానిసయ్యి ఈరోజు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారు. ఆదోని పట్టణంలో కర్ణాటక మద్యం, ఏపీ మద్యం కలిపి అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు నివారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు నేతలు. కర్ణాటక మద్యం పూర్తిగా నివారిస్తాను. ఈ కర్ణాటక మద్యం వల్ల యువకులు చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యథావిధిగా ఆ రకంగానే కర్ణాటక మద్యం కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా వస్తుంది. డోన్ పట్టణంలో వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంది. ఉదయం 3 గంటల నుండే మద్యాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. పాల ప్యాకెట్లు కూడా ఆలస్యంగా వస్తాయి, కానీ క్వార్టర్ బాటిల్ మాత్రం తెల్లవారుజామునే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డోన్ పట్టణంలో నంద్యాల రైల్వే గేటు పరిసర ప్రాంతాలలో ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని మొదలుకొని డోన్ గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని ఎక్కడ చూసినా కూడా గ్రామంలో ఉన్నటువంటి సందుకి పట్టణంలో ఉన్నటువంటి వీధికి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తయారయ్యాయి. ఎక్కడ మీరు తాట తీశారు, మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తాట తీశారు, అధికారులు ఎక్కడ తాట తీశారో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. సంపద సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు బెల్ట్ షాపులతో కూటమి నేతలకు సంపద సృష్టించి వాళ్ళ జేబులు నింపుతున్నారు. సూపర్ 6 పక్కన పెట్టి బెల్ట్ షాపులపైనే దృష్టి పెట్టారు కూటమి నేతలు.